రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2 కోట్ల రూపాయల విలువ చేసే ఫోన్లను రికవరీ చేశారు పోలీసులు. దొంగతనానికి గురైన ఫోన్లతో పాటు పోగొట్టుకున్న 2 కోట్ల రూపాయల విలువైన 591 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు రాచకొండ పోలీసులు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలలో దొంగతనానికి గురైన మరియు పోగొట్టుకున్న 2 కోట్ల రూపాయల విలువ చేసే 591 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి పోగొట్టుకున్న వారికి అందజేశారు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 339 ఫోన్లు, భువనగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 103 ఫోన్లు, మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 149 ఫోన్లు, మొత్తం 591 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బాధితులు తమ ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే ఫిర్యాదు నమోదు చేసి తమ యొక్క IMEI నెంబర్ ఇవ్వడం ద్వారా త్వరితగతిన రికవరీ సాధ్యమవుతుందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియా ద్వారా తెలియజేశారు. వాళ్ళు ఎమోషనల్ గా డిస్టర్బ్ అవుతారు. అందుకోసమనే మా క్రైమ్స్ ఆఫీసర్స్ అంతా ఈ సెల్ ఫోన్ పోయిన వాళ్ళకు మళ్ళీ రిస్టోర్ చేయాలి. ఇఫ్ యూ గివ్ ఏ సెల్ ఫోన్ విచ్ ఇస్ you lost and you buy a much better cell phone and give it to your son or daughter or a friend, it will not give you much happiness to them. But if you replace, if you give the same phone which he has lost maybe months ago or maybe yesterday or something, అది చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. సో టు గెట్ దట్ కనెక్టివిటీ ఫ్రమ్ ద పోలీస్ సైడ్, from a crime investigation endeavors, we try to put you that we will be at the service all the times. In this, we have got 591 cell phones recovery. We Central Equipment Identification Register, CIR. This portal is there. This portal, once ఎవరైనా సెల్ ఫోన్ పోయినప్పుడు ఇందులో మీరు విత్ యువర్ IMEI నెంబర్తో ఇచ్చినప్పుడు దాన్ని ఫాలో అప్ యాక్షన్లో మనం కనుక్కుంటాం. Sometimes you may not have that, but where this portal can identify, if you give the number also, this phone can be tracked down. అలా చేసి ఇప్పుడు ఐడెంటిఫై అయిన తర్వాత మనము 3-4 మెథడ్స్లో వీటిని రికవరీ చేయడం జరిగింది. Sometimes we call the person who is using it. So he is also innocent victim. It's not that he has stolen your phone, but ఆయన కూడా ఎవరి దగ్గర కొనుక్కున్నారు. అది కొందరు వాలంటీర్గా ఇచ్చారు, అరే సార్ నాకు తెలియదు ఇట్లా అని ఇచ్చారు. కొందరు మేము వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది. కొందరు వాళ్ళే పంపించారు, మాకు తెలియకుండా మాకు కొన్నామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ని ఎవరికి ఇచ్చి పంపించారు. సో ఇట్లా మొత్తము మనము ఇప్పటి వరకు 3213 ఫోన్స్ను సీజ్ చేశాం. ఇది హైదరాబాద్ కమిషనరేట్ హైయెస్ట్ ఉంది, ఫార్వర్డ్ బై హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ ఉంది. ఈ నెంబర్ ఆఫ్ ఫోన్స్ దీన్ని రికవర్ చేసిన దాంట్లో ఈ ప్రస్తుతంకు ఒక 50 మంది విక్టిమ్స్ హూ లాస్ట్ ద ఫోన్స్, వాళ్ళు ఇక్కడ వచ్చారు. వాళ్ళ ఫోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది దాంతోపాటు విల్ కంటిన్యూ అవర్ ఎఫర్ట్స్ టు ట్రేస్ అవుట్ ద ఫోన్స్. దీంట్లో చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి. నాట్ ఓన్లీ జస్ట్ యూజింగ్ అ ఫోన్ ఆర్ సంథింగ్, మేబీ సమ్ పీపుల్ మే ట్రై టు యూజ్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్ విచ్ మే బి అగేన్స్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ, ఇంట్రెస్ట్ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్ ప్రొఫైల్స్. సో అందుకోసమే ఇది మేము చాలా ఫోకస్గా ఉన్నాం. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లా ఏమైనా ఉంటే మాకు కమ్యూనికేట్ చేయండి, మేము తప్పకుండా మీ ఫోన్స్ రికవర్ చేస్తాం. ఇందులో ఇప్పటివరకు అయిన 591 ఫోన్స్లో ఎల్బీ నగర్ నుంచి 339, భువనగిరి నుంచి 149, మల్కాజ్గిరి నుంచి 103 ఫోన్స్ను ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జిబిషన్లో మీకు ఇచ్చే దాంట్లో ఉన్నాయి. దీనిలో 50 ఫోన్స్ వాళ్ళ ఓనర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎఫర్ట్ చేసినటువంటి DCP క్రైమ్స్ అండ్ హిస్ టీమ్ని అభినందిస్తున్నాను. ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని కోరుతున్నాను. So, good afternoon all. Good afternoon, sir. Rajesh, go.
బ్రహ్మదేశ్ విశ్వనాథ్ చట్టగిరి restore చేయాలి. You give a cell phone which is you lost and you buy a much better cell phone and give it months ago or maybe yesterday or something. అది చాలా investigation endeavors. We try to put you that we will be at the cell phones recovery. We central equipment identify on 3-4 methods low. We will recover it. Sometimes we call the person who is using it. So అది కొందరు వాలంటీర్ ఇచ్చారు, నరేష్ ఇచ్చారు, కొందరు మేము వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది, కొందరు వాళ్ళే పంపించారు. మాకు 3,213 ఫోన్స్ సీజ్ చేశారు. ఇది హైదరాబాద్ కమిషన్ హైయెస్ట్ ఉంది. అది దాంతో పాటు విల్ కంటిన్యూ అవర్ ఎఫర్ట్స్ టు ట్రేస్ అవుట్ ద ఫోన్స్ ప్రొఫైల్స్. సో అందుకోసమే ఇది మేము చాలా ఫోకస్ గా ఉన్నాం. ఇందులో ఇప్పుడు 591 ఫోన్స్ లో ఎలిమినేట్ నుంచి 339 ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జిబిషన్ లో మీకు ఇచ్చేదాంట్లోనే ఇందులో ఈ ఎఫర్ట్స్ చేసినటువంటి డిసిపి క్రైమ్స్ అండ్ స్టీమ్ అభినందిస్తున్నాను. ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని కోరుతున్నాను. ప్రతిసారి 3 అంటే 310 315 అవుతుంది, అందుకని కొంచెం పెట్టాలి సార్. గుర్తుపట్టండి. గ్రూప్ లో కూడా ఒక ఫోటో పెట్టేసిన రెడీ అవుతుంది. రెండోది ఏంటి? రంజిత్ కుమార్ పనిచేస్తానండి. కానీ ఫోన్ పై 6 months 5 months అవుతుంది. నేను దొరుకుతుంది అనుకోలేదు. పోలీసు వాళ్ళకి చాలా ధన్యవాదాలు. దొరికించిన ఫోన్ నాకు ఇచ్చిన ఇంతమంది ఫోన్ ఇచ్చింది చాలా థ్యాంక్స్ అందరికి. పోలీసు వాళ్ళ డిపార్ట్మెంట్కి చాలా రుణపడి ఉంటాము. అక్కడ వర్క్ చేస్తాను సార్, నేను పేషెంట్స్ హెల్ప్ చేశాను సార్. నేను చాలా చిన్న వర్క్ సార్ చేసేది, నేను ఆడలో పైన చేస్తాను. ఈఎంఐతో కొనుక్కున్నాను సార్. శాలరీ కట్టేటప్పుడు చాలా ఫీల్ అయినాను సార్. అయిపోయింది సార్ ఈ మంత్. మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎన్ని రోజులకు దొరికిందమ్మా? ఇప్పుడు 5 months 6 months అయిపోయింది సార్. కొంచెం క్రాస్ తీసుకో సార్. శేఖర్ రెస్పెక్టెడ్ సిపి గారికి మరియు మిగతా ఆఫీసర్స్ అండ్ పోలీస్ ఆఫీసర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడికి వచ్చేసిన నా అభాగ్యులు పోలీస్
వారందరి సహకారంతో మనం ఇవాళ ఎంతో ఆనందంగా ఈ ఫోన్ తీసుకోబోతున్నాం. కారణం ఏంటంటే ఎప్పుడైతే ఫోన్ పోయిన తర్వాత ఏది ఇచ్చిన తర్వాత రియల్గా నేను చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ రిసీవింగ్ చూస్తే ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్. నేను చాలా భయపడ్డాను. ఎందుకు ఒకటి మీకే మధ్య ఇదే ఏమన్నా అంటే వినడమే కానీ నేను ఆఫీసర్స్గా పనిచేసినా కానీ కూడా ఇవాళ వాళ్ళ రిసీవింగ్ అయితే చూస్తుంటే ఎంతో ఆనందం అనిపించేస్తుంది. ఒక్కరే కదా, ఒక ఎస్ఐ గారు కదా, సిఐ గారు చెప్పిన తర్వాత ఆఫీసర్స్ అప్పుడు పోలింగ్ కానిస్టేబుల్స్ కూడా ఎంతో 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 గౌరవం కూర్చోబెట్టి ప్రతి ఒక్కగా విషయం తీసుకొని వాళ్ళ సజెషన్స్ ఇస్తుంటే అక్కడ ఒకసారి అక్కడ పోతే మీ బియ్యం ఇది ఈ సేవా కేంద్రం ఉంది, అక్కడ పోయి మీరు ఇవ్వాలి ఆడి నిజంగా రియల్లీ నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇంత సపోర్ట్ ఇస్తుందా పోలీస్ డిపార్ట్మెంట్ సార్. ఈ బృహత్తర కార్యక్రమం కనిపెట్టిన మీరు నిజంగా ధన్యవాదాలు. ఈ నిజంగా ఎంతమంది ఇట్లాంటిగా ఈ తెలంగాణ స్టేట్లోనే ఈ విధంగా జరిగిందని అనుకుంటున్నాను. ఈ పోలీస్ ఆఫీసర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మేము కూడా మా తప్పు కూడా ఉంది, వాస్తవంగా చెప్తున్నాం. నేను ఐ డిడ్ మిస్టేక్, మై ఓన్ మిస్టేక్. నేను పోగొట్టుకుని కూడా మళ్ళీ నాకు నా ఫోన్ తిరిగి వచ్చిందంటే చాలా ఆశ్చర్యం సార్. ర్యాపిడోలో ఉంది చూడండి సార్, ఇది నాకు ర్యాపిడ్ వల్లనే పోయింది. నేను ఆటోలో వస్తున్నాను, అయితే నిద్రపోతే చాలా బాగా కష్టపడిన 2 days నుంచి క్యాంప్ వెళ్ళాను. సేల్స్ లైన్ సార్, ఐ వర్క్ యాజ్ జిఎం అనమాట. అయితే కష్టపడి నుంచి ఆటో నాకు ఇది లేక ఆటోలో వస్తామంటే నిద్రపోయాను. ఎప్పుడు కొట్టేసాను. ఇది చాలా చెప్పాను చక్కగా వాళ్ళు ఎస్ఐ గారు కానీ అక్కడ విన్నారు. నిజంగా 35 days నాకు రికవర్ అయింది సార్. 20 years. మనస్థితిలో చాలా చాలా బాగా థ్యాంక్స్. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.